వరద పోయింది, ఇక బురద మిగిలింది. విజయవాడ దీన స్థితిని 6 కెమెరాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. బురదలో విపరీతమైన దుర్వాసన ఉన్నా కూడా క్లీనింగ్ ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. వేల మంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగినా అంతా కుదుటపడాలంటే ఇంకొక వారం రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. సో విజయవాడలో జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి 6 బాక్సుల్లో మనం ఆయా ప్రాంతాల నుంచి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఫైర్ ఇంజిన్లతో నీటిని తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక సెకండ్ బాక్స్ చూస్తున్నాం. రోడ్లే కాదు, ఫైర్ ఇంజిన్ల సహాయంతో వేగంగా ఇళ్లల్లో కూడా క్లీనింగ్ ప్రక్రియ మొదలైంది. పూర్తిగా బురదలో మునిగిపోయే ఇళ్లన్నీ కూడా ఆ ఇళ్లను శుభ్రపరుస్తున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లు, వస్తువులు, పుస్తకాలు, సర్టిఫికేట్లు అన్ని ధ్వంసమైపోయాయి. ఇక థర్డ్ బాక్స్ లో చూస్తున్నాం. శానిటేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన కార్మికులు విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చెత్తను తొలగిస్తూ బ్లీచింగ్ చేస్తున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇక ఫోర్త్ బాక్స్ లో చూస్తున్నాం. ఈ భారీ వరదలకు ఎన్ని వాహనాలు నాశనమైపోయాయో లెక్క కూడా చెప్పలేం. ఎవరి వాహనం ఎటు కొట్టుకుపోయిందో కూడా తెలియని పరిస్థితి. వరద బురదలో కార్లు, బైక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరకొర ఆశ ఉన్నవారు తమ వాహనాల్ని మెకానిక్ సెంటర్లోకి తీసుకెళ్లి రిపేర్లు చేస్తున్నారు. ఈ విజువల్స్ ని మనం చూడొచ్చు. ఇక 4వ బాక్స్ లో కూడా 5వ బాక్స్ లో చూస్తే రేషన్ పంపిణీ కోసం సర్వం సిద్ధమైంది. ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక అంతకన్నా ముందు బాధితులకు ఆహారం, నీరు అందించే ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక 6th బాక్స్ లో చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే కనిపిస్తోంది. 1-2 అడుగుల వరకు వరద నీరు ఇంకా చాలా ఇళ్లలో కనిపిస్తున్నాయి. ప్రజలు ఆ నీటిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ ప్రాంతాల్లో కూడా వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.